మనతో మాట్లాడడానికి అంజయ్ చౌదరి గారు కూడా జాయిన్ అవుతున్నారు. పాస్ట్ ప్రెసిడెంట్ అంజయ్ చౌదరి గారు, నమస్తే, వెల్కమ్ టు టీవీ9. నమస్కారం అండి. వినపడుతుందా నాది? యా అంజయ్ చౌదరి గారు, గో హెడ్, వినిపిస్తుందండి, ప్లీజ్ గో హెడ్. యా అంజయ్ చౌదరి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. స్టార్ క్యాంపెయినర్ గా మొత్తం క్యాంపెయిన్ ని ఒక ఎలక్షన్ ఇయరింగ్ బ్రహ్మాండంగా చేసినట్టుగా కనిపిస్తుంది. మొత్తం మీరు సపోర్ట్ చేసిన ప్యానెల్ ఆల్మోస్ట్ అందరూ గెలిచిన పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూస్తున్నారు? చాలా చాలా సంతోషంగా ఉందండి. అయితే తప్పకుండా అంటే నేను ఓపెన్ గా సపోర్ట్ చేస్తూ ఎవరైతే తానాకి బాగుంటారో అందరూ కూడా మంచి వాళ్ళే, బట్ ఎక్కడో చోట లైన్ తీసుకోవాలి కనుక నేను సపోర్ట్ చేసిన ప్యానల్ కి ఫస్ట్ గెలిపించినందుకు ముందుగా తానా మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అంజయ్ గారు ఒక్కసారి మీ ఫోన్ ని టిల్ చేయరా? మీ ఫోన్ ని టిల్ చేస్తే మీ వీడియో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందండి? యా నౌ ఇట్స్ ఓకే అండి, ప్లీజ్ గో హెడ్. సారీ. యా అంటే నేను సపోర్ట్ చేసిన ప్యానల్ కి గెలిపించినందుకు అలాగే ముందుగా తానా సభ్యులందరికీ నమస్కారం. అట్లాగే వన్ సైడ్ ఎలక్షన్ రావడం చాలా ఆనందంగా ఉంది మిక్స్డ్ మ్యాచ్ కంటే. అట్లాగే ఇందులో కొన్ని కీ పాయింట్స్ కూడా ఉన్నాయి. మీరు అంటే ఐ కెన్ షేర్ ద అబ్జర్వేషన్స్ అండి. యా ఎలక్షన్స్ ఎలాగో అయిపోయాయి కాబట్టి మీరు యూఆర్ ఫ్రీ టు టాక్ అండి. మీరు ఏదనిపిస్తే ఏం జరిగిందో క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇట్ విల్ హెల్ప్ అదర్స్ టు అండర్స్టాండ్ వెల్. షూర్ అండి, తప్పకుండా. నేను ఓపెన్ గా అన్ని ఊళ్ళు కూడా తిరిగి మీరు అన్నట్టు స్టార్ క్యాంపెయినర్ గానే కాకుండా సో డెఫినెట్ గా ఐ గేవ్ 100%. ఎందుకంటే నీడ్ ఆఫ్ ద అవర్ గా అనిపించింది ఎలక్షన్స్ లో. అట్లాగే ఎలక్షన్స్ లో కూడా నేను 2-3 అబ్జర్వేషన్స్ మీరు చూస్తే, వీఆర్ ఫ్రమ్ అట్లాంటా, ఐఎమ్ ఫ్రమ్ అట్లాంటా ఆర్వీపీ మీరు చూస్తే మధు యార్లగడ్డ దాదాపు 1300 మెజార్టీతో గెలవడం జరిగింది. మిగతా అన్ని ఆర్వీపీస్ కంటే కూడా సో అట్లాంటాలో ఉన్న అంటే ఇప్పుడున్న కమ్యూనిటీ కావచ్చు, మా వైపు మేము ఉంటాం. ఇక లోకల్ గా శ్రీనివాసరావు లావు కావచ్చు, భరత్ మద్రేని కావచ్చు, సోయిన్ అయినాలు కావచ్చు, మధు యార్లగడ్డ కావచ్చు, సో కమ్యూనిటీ అందరూ కూడా ర్యాలీ అయ్యి ఇవాళ అట్లాంటా మెజారిటీ మొత్తం ఎలక్షన్ ని డిక్టేట్ చేసింది అంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు నెంబర్స్ చూస్తే తెలుస్తూ ఉంటుంది. సో డెఫినెట్ గా అట్లాంటా మా యొక్క మిత్రులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే నేషనల్ అంతా కూడా కంటెస్టెంట్స్ తో పాటు మా ప్యానల్ కి సపోర్ట్ చేసి అందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ గెలుపోవటములు ఇది సహజం. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా రేపు రాబోయే కాలంలో అందరూ కూడా కలిసి, ఇంతకు ముందు లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా నేను సపోర్ట్ చేసిన ప్యానల్ గెలవడం జరిగింది. కానీ నేను ప్రెసిడెంట్ గా ఉండగా అందరినీ కలుపుకుని ఎట్లయితే ముందుకు వెళ్ళామో అట్లాగే ఇప్పుడు కూడా నెక్స్ట్ అందరూ కూడా కలిసే పనిచేస్తారని ఆశాభావం, అలాగే ఆశ ఉంది నాకు. తప్పకుండా తానా ఇస్ బిగ్గర్ దాన్ ఎలక్షన్స్ అనేవి టెంపరీగా వస్తూ ఉంటాయి. కాకపోతే అందరూ కూడా తానా ఎజెండానే మా ఎజెండా అనుకుని ముందుకెళ్తే రిజల్ట్స్ బాగుంటాయి. లాస్ట్ 2 సంవత్సరాల్లో 46 సంవత్సరాల్లో లేని అద్భుతమైన కార్యక్రమాలు చేసుకున్నాం, గొప్ప కాన్ఫరెన్స్ చేసుకున్నాం నేను ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో. సో ఆ రికార్డులు అన్నింటి కూడా బీట్ చేసి నెక్స్ట్ రాబోయే వాళ్ళు మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ, అట్లాగే మెయిన్ గా ఏంటంటే వన్ సైడ్ ప్యానల్ పైనుంచి కిందకి కూడా ప్రతి ప్యానల్ గెలవటం చాలా సంతోషంగా ఉంది. సో దీనికి లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి, మాటల్లో చెప్పలేనంత కష్టపడాల్సి వచ్చింది. డే అండ్ నైట్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ పుట్ అవర్ బ్లడ్ అండ్ స్వెట్ యూనిటీ. బట్ అట్ సేమ్ టైం ఎలక్షన్స్ అయిపోయినాయి కనుక విల్ ఆల్ ట్రై టు అందరూ మళ్ళీ ఎవరికి దేర్ ఇస్ నథింగ్ ఎనిమాసిటీ, ఇట్స్ జస్ట్ ప్యానల్ ఎలక్షన్స్ అంతే. అవతల వాళ్ళలో కూడా అందరూ మంచి వాళ్ళు ఉన్నారు. తప్పకుండా అందరూ కలిసి రేపు ఎలా తానాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లగలమో ఆ డైరెక్షన్ లో తాను వర్క్ చేస్తుంది. అజయ్ గారు, మీరు పాస్ట్ ప్రెసిడెంట్ గా కరెంట్ ప్రెసిడెంట్ తో మీకు ఇంతకు ముందు మిత్రులుగా ఉన్నారు, ఇప్పుడు ఒకరి మీద ఒకరికి కారాలు మిరియాలన్న పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో అంజయ్ గారు డాక్టర్ నరేన్ కోడాలి ప్యానెల్ సపోర్ట్ చేశారు అనేది కూడా మనం వింటున్నాం. సో నిజంగా ఇలాంటి పరిస్థితి అక్కడ ఉంటుందా? అంటే ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి ఇటు పాస్ట్ ప్రెసిడెంట్గా రాబోయే ప్రెసిడెంట్స్ కావచ్చు, ఫర్దర్ ఇప్పుడు ఎవరైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నారో వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ అవ్వచ్చు, ఇట్లా ఎంటైర్ ప్రాసెస్ నడుస్తుంది. కాబట్టి ఈరోజు అనౌన్స్ చేసిన ఎలక్షన్ రిజల్ట్స్ కావచ్చు, ఎలక్షన్స్ జరిగిన విధానం కావచ్చు, ఇవన్నీ ఏవైనా కరెక్ట్గా జరిగాయా, లేకపోతే వీటిల్లో ఏమైనా కరెక్ట్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? రాబోయే రోజుల్లో మనకి ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఫర్దర్ ఇలాంటి కన్ఫ్యూజన్ అంటే కోర్టుకు వెళ్ళడం ఇలాంటివి కాకుండా ఒక మంచి అట్మాస్ఫియర్లో ఎలక్షన్స్ జరుపుకునే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా, లేకపోతే ఇలాంటి కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుందంటారా? లేదండి, తప్పకుండా మెరుగవుతుంటే డే టు డే మీరు చూస్తే ఫిజికల్ బ్యాలెట్స్ నుంచి ఈసారి అజయ్ గారు
ఎక్సెసివ్ ఈమెయిల్ క్యాంపెయిన్ కానీ వర్బల్ క్యాంపెయిన్ కానీ చేశారు. సో అటువంటిది డెఫినెట్ గా మనం ఈసారి అంటే ఓటర్స్ మీద ఆ ప్రెషర్ కానీ ఆ డిస్టర్బెన్స్ తగ్గించాలి. అది డెఫినెట్ గా అది ఎట్లా చేయాలో చూస్తూ, అట్లాగే నేను గమనించింది ఏంటంటే పీపుల్ కూడా నెగటివ్ క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళని తిరస్కరించాలని నేను భావిస్తా ఉన్నాను. సో ఇప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆల్వేస్ మనం ఏం చేసామో చెప్పుకుని మనం ఏం చేయాలో చెప్పుకోవాలి, ఏం చేస్తామో చెప్పాలి. అదే మన పరమావధి కావాలి, మన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఆ లైన్ లో నేను సపోర్ట్ చేసిన ప్యానల్ అంతా కూడా నేను క్లియర్ గా చెప్పడం జరిగింది. మనం ఎప్పుడు కూడా మనం ఏం చేసామో చెప్పి ముందుకు వెళ్దాము, నెగిటివ్ క్యాంపెయిన్ అని. అట్లాగే నెగిటివ్ క్యాంపెయిన్ ఏమి చేయకుండా ఉన్న వాళ్ళకే జనాలు కూడా తప్పకుండా పట్టం కట్టారని నేను బిలీవ్ చేస్తూ ఉన్నా. సో అందరికి కూడా మీరు అన్నట్టు ఆన్ గోయింగ్ అన్ని మర్చిపోయి ఇది ఈ వేళతో అయిపోతుంది, ఎలక్షన్స్ అయిపోతుంది, అందరూ కూడా కలిసికట్టుగా తానా. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉందండి, అందరికి తానా అంటే ప్రేమ ఉంది, దర్ ఇస్ నో డౌట్. అది ఈ కంటెస్టెంట్స్ లో ప్రతి ఒక్కరికి తానా అంటే ప్రేమ వల్లనే లిమిటెడ్ పొజిషన్స్ ఉన్నాయి, కమ్యూనిటీ పెరిగింది. వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు ఎలా తీసుకెళ్లాలి రాబోయే కాలంలో అనే దానికి ఆ ప్రతిపాదన కావచ్చు, ప్రయత్నాలు కావచ్చు నా నుంచి తప్పకుండా ఉంటాయి. మీరు చూస్తే లాస్ట్ టైం ఎలక్షన్ కూడా నేను, ఇప్పుడు మీరు స్టార్ క్యాంపెయినర్ అన్నారు, లాస్ట్ టైం కూడా నేను ఇంకా ఇదిగా తిరిగాను, క్యాంపెయిన్ చేశాను. నిరంజన్ అనే అతనికి మీరు చూస్తే నేను చేయగలిగింది 100% పెట్టాను, నాకు ఎలక్షన్ లేకపోయినా కూడా.